జై హో బీసీ, జై హో బీసీ. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సంఘ సమైక్య చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారానికి మన ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసి మరి దీనికి మత్స్యకారులు అంటేనే గుర్తొచ్చేది మనందర బీసీ నాయకుడు. మరి ప్రతిపక్షంలో ఆ పక్క పార్టీ వారు ఎంత బెదిరించినా ఎన్ని కేసులు పెట్టినా నేను సైతం తెలుగుదేశం పార్టీ నేను బీసీల కోసం అహర్నిశలు కష్టపడతా, రాష్ట్రం అంతా బీసీలందరినీ ఏకం చేసి మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు దిశ నిర్దేశిస్తూ మరి ఈరోజు ఒక పక్క ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సవితమ్మ మన బీసీలు వీళ్ళు ఆ రోజు నేను ఈ మాట చెప్పా, దీని గురించి మీరు ఆలోచించండి, మరి అధికారులతో చర్చించండి అని ఎప్పటికప్పుడు మాకు దిశ నిర్దేశిస్తూ మరి మన అందరికీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా మరి ఒక పక్క ఈరోజు మన ముందు ఉన్న పెద్దలు మరి కొల్లు రవీంద్రన్న గారికి, అదే పనిగా అదే వేదిక మీద పంచుకున్న మన కడప శాసనసభ్యురాలు మా సోదరి మాధవిరెడ్డి గారికి, మరి భూపేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున మరి వారి డిపార్ట్మెంట్ని ఎప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ మరి అతి తక్కువ కాలంలోనే మరి మన ఆక్వాకల్చర్ని పెంపొందించాలి, మరి డిపార్ట్మెంట్ తన బాధ్యతగా మా నియోజకవర్గం నుంచి మరి ఈరోజు సామాన్యమైన కుటుంబం నుంచి ఇచ్చేసిన మన రామ్ ప్రసాద్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా బీసీ చైర్మన్ల గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మొత్త పెద్దలకు, మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రామ్ ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్లకు మరి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ బీసీల్లో భాగమైన మత్స్యకారు సోదరులకు తెలివికి ధైర్యానికి మారు పేరు మన మత్స్యకారుకులు మత్స్యకారుకులు. ఎందుకంటే సముద్రాన్ని ధైర్యంగా మీరు పోరాటం చేసి మరి ఏదంటే మామూలుగా చేప తింటే తెలివైన వాళ్ళు తెలివైతారు, కళ్ళు చూపు పెరుగుతుందంటారు. మరి నిజంగానే ఆ చేపను కూడా పట్టి ఈరోజు సమాజానికి అందజేస్తున్న మత్స్యకారులు మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంతే విధంగా మరి మత్స్యకారులకు కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండినవారు. అదేవిధంగా పెద్దలు మరి ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన కొల్లు రవీంద్ర గారి మామగారు వెంకట్రావు గారు కూడా, మరి నరసింహారావు గారు కూడా, ఎందుకంటే ఎప్పుడు తెలియజేస్తారు ఫిషరీస్ మినిస్టర్గా పనిచేసిన వెంకట్రావు గారు ఆనాటి నుంచి కూడా మత్స్యకారులందరూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మీరెల్లవేళలా కృషి చేసి మరి ఇంత సంపూర్ణమైన మెజార్టీ తెచ్చినందుకు మీకు కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, మరి నిజంగానే రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో కడప జిల్లాలో కూడా బయటికి రావాలంటే ఇబ్బందే, రాయలసీమలోనే ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్లోనే ఇబ్బంది. ఎందుకంటే పెద్దలు అచ్చెన్నాయుడు గారిని వదలలేదు, కొల్లు రవీంద్ర గారిని వదలలేదు, మమ్మల్ని అందరినీ వదలలేదు. అలాంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం బయటకు వచ్చి నేను సైతం తెలుగుదేశం అంటూ, అంతేకాకుండా పార్టీ ఏం పని చెప్పినా ఆ పని భుజస్కంధాలపై వేసుకొని మహానాడు కార్యక్రమం కావచ్చు, మరి మొన్నటి రోజున జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల్లో ఎన్నికలు కావచ్చు, తన బాధ్యతగా ఎంతో పనిచేశారు. అంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారిని గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి చాలా సంతోషం. ఎందుకంటే నేను గడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం, మరి మాధవిరెడ్డి గారు, మరి భూపేష్ రెడ్డి గారు అందరూ ఏకదాటిగా కడప జిల్లా వాళ్ళందరూ మరి రామ్ ప్రసాద్ గారికి చైర్మన్ అవకాశం ఇవ్వాలంటే లేదు, ఇవ్వాల్సిందే, న్యాయం చేయాల్సిందే అని కూడా అందరూ ప్రోత్సహించారు. చాలా సంతోషం. ఎందుకంటే అంతేకాకుండా మరి ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నా. మరి అందరికీ తెలుసు, ఇందాకే మాధవిరెడ్డి గారు చెప్పారు, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే మరి బడుగు బడిగిన వర్గాలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీకు తెలియజేస్తూ, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలే ధ్యాస, బీసీలే ఆశ, బీసీల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మందరం చూసాం, రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు
14-19లో బీసీలను ఏ విధంగా పెద్దపీట వేశారో, బీసీల అభివృద్ధి కోసం ఏ విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో, ఆ కార్పొరేషన్ల ద్వారా ఏ విధంగా మనం సహకరించామో మీకు అందరికీ తెలుసు. మరి గతంలో బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేసినప్పుడు, మరి అన్న రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు పనిచేసినప్పుడు మరి మత్స్యకారులకు కూడా పెద్దపీట వేశారు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే క్యాబినెట్ ఈ ప్రభుత్వం రావటానికి అందరం కష్టపడ్డాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనకు తెలుసు. ఎక్కువగా నష్టపోయింది మన బీసీలే అన్న విషయం మీకు అందరికీ తెలుసు. అలాంటి సమయంలో అధికారంలోకి రాగానే మరి సారు రివ్యూ చేసినప్పుడు బీసీలలో అందరికన్నా ఫస్ట్ రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు మరి కొల్లు రవీంద్ర అన్న గారు చెప్పారు, సార్ మనం హామీ ఇచ్చాం 10,000 ఉన్న మత్స్యకారులకు 20,000 రూపాయలు అని చెప్పాం సార్ అంటే, లేదు రవీంద్ర, మనం ఖచ్చితంగా మత్స్యకారులకు సహాయం చేయాలి, ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్ళు కష్టానికి మారిపోయారని చెప్పి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయానికి కూడా తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా లేదు, మనం ఏదో విధంగా మత్స్యకారులను పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో మరి 10,000ది 20,000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా వీరు మన 14-19లో మత్స్యకారు పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో మరి 10 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అది మరి మన ప్రభుత్వంలో 14-19లో కూడా మరి 9 గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసి అందులో పిల్లలు 47% పిల్లలు మత్స్యకారుల పిల్లలే చదువుకోవాలని రిజర్వేషన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి డీజిల్ సబ్సిడీలు కావచ్చు, మరి ఈరోజు మరి పనిముట్లు కూడా మరి ఏదైతే మత్స్యకారులకు కావాల్సినది ఇందాకే మన ఐఏఎస్ గారికి చెప్పారు, మరి దానికి మహిళలకు ముఖ్యంగా 60% సబ్సిడీ, అదేవిధంగా వలలకు, పడవలకు, ఐస్ బాక్సులకు, ఈ విధంగా మోపెడ్లకు కూడా సబ్సిడీ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒక్కటే, మరి మత్స్యకారులు అంతా మనకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం అందరం సపోర్ట్గా ఉండాలి. మరి ప్రొడక్షన్ కూడా ఈరోజు భారతదేశంలో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉండేది మన రాష్ట్రమే. మన అందరికీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి 75 సంవత్సరాల్లో యువకుడిగా ఉన్నారంటే కారణం ఏంటంటే గర్వంగా నేను చేప తింటాను, నేను రొయ్య తింటాను, ప్రోటీన్ ఫుడ్ తింటాను, మీరు కూడా తినండి అని చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్తున్నారు. అంటే వినియోగదారులు కూడా పెరగాలి, ప్రొడక్షన్ పెరుగుతుంది, వినియోగదారులు కూడా పెరగాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి చేపలు పట్టడమే కాదు చేప పిల్లల పెంపకం కూడా మనం ముఖ్యంగా ముందుకు రావాలి. ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో ముందుకు రావాలి, అందుకు కావలసిన సబ్సిడీలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మరి రాంప్రసాద్ గారికి, ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి